నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి అమ్మా. సో మనకి ఒక బైనామియల్ కోఫిషియన్స్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఆల్ఫా పవర్ 13 బై ఇది దీనిలా వస్తుంది అంటున్నాడు. దెన్ 30 ఆల్ఫా ఎంత అని అడిగాడు క్వశ్చన్. రైట్. సో ఏం చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. 1/15 C0 ప్లస్ 1/15 C1, 1/15 C1 ప్లస్ 1/15 C2. సో నేను ఏం చేస్తానంటే ఒక జనరల్ ప్యాటర్న్ రాస్తున్నాను. 1/15 CR-1 ప్లస్ 1/15 CR. ఓకేనా? సో ఇప్పుడు ఈ జనరల్ ప్యాటర్న్ సింప్లిఫై చేయడానికి చూస్తాం. సో ఎల్సిఎం తీసుకుంటే 15 CR ప్లస్ 15 CR-1 బై 15 CR ఇంటూ 15 CR-1. ఓకే, ఇది ఎలా ఉందమ్మా? ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్-1 లో ఉంది. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్-1 ఫార్ములా నేర్చుకుంటే కదా మనకి ఇది n+1 ఆర్ అవుతుంది. సో అప్పుడు ఇది ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు 16 CR బై 15 CR ఇంటూ 15 CR-1. సో బైనామియల్ థియరంలో ఎప్పుడు కూడా ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ బట్టి రాసుకుంటే వెళ్ళిపోతుంది. అయితే నాకు ఇక్కడ 15లు 16లు లేవు, నాకు 14లు ఉన్నాయి. సో 14లోకి సంహౌ ఐ నీడ్ టు కన్వర్ట్. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 16 CR అంటే ఇక్కడ 15 CR ఉందమ్మా. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 16 CR ని మనం ఒక ప్రాపర్టీ ఉంటుంది బైనామియల్ థియరం, ఎన్సిఆర్ ని n/r ఇంటూ n-1 CR-1 కింద రాయొచ్చు. రైట్. సో అది రాస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా రాయొచ్చు మనం? 16 CR ని 16/r ఇంటూ 15 CR-1 అని రాయొచ్చు. రాస్తే క్లియర్ గా మనకి ఏమైంది? ఇది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిందా? ఇప్పుడు నీకు మిగిలింది 16/r ఇంటూ 15 CR. 15 CR అంటే 15 CR రాద్దాం. సో 15 CR ఏమని రాయొచ్చు? 15 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ 15 - r ఫ్యాక్టోరియల్. ఓకేనమ్మా? సో ఇప్పుడు దాన్ని 16/r క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇక్కడ r క్యాన్సిల్ చేస్తే 15 బై r-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అదే 15 - r ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 15 ఈ ఫార్మాట్ లో ఉంది, కానీ నాకు కావాల్సింది 14 ఫార్మాట్ లో రావాలి కాబట్టి 15 అంటే ఇప్పుడు నేను 16/15 సెపరేట్ చేసేస్తాను. 15 ఏమని రాయొచ్చు? 15 ఇంటూ 14 రాయొచ్చు కదా, అందుకోసం 15 సెపరేట్ చేస్తున్నా. మిగిలిందంతా 14 బై r-1 ఇంటూ ఈ 15 - r ని ఏమని రాసుకోవచ్చు? 14 మైనస్ ఆఫ్ r-1 రాయొచ్చుగా. సో దాన్ని అలా రాసుకుంటే ఇక్కడ నీట్ గా ఒక ఫార్మాట్ కనిపిస్తుంది చూడండి. n బై r సో అది ఒక్కొక్క టర్మ్ నీకు ఏమొచ్చింది? 16/15 ఇంటూ 14 CR-1. ఓకే. సో మనకి ఫైనల్ గా ఈ ఒక్కొక్క టర్మ్ అనేది ఫైనల్లీ ఏమొచ్చింది? 16/15 ఇంటూ 14 CR-1 వచ్చింది. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూసుకుంటే సో ప్రతి టర్మ్ రాద్దాం ఇక్కడ మనం. ఫస్ట్ టర్మ్ ఆర్ క్లియర్ గా 1 పెడితే ఇది వస్తుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ వచ్చే 16/15 ఇంటూ 14 C0. నెక్స్ట్ 16/15 ఇంటూ 14 C1 ఇంటూ అండ్ సో ఆన్ 16/15 ఇంటూ 14 C. లాస్ట్ లోకి ఏం పెట్టొచ్చు? 15 C12 ఉందమ్మా. అది రావాలి అంటే 13 పెట్టిండాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 12 వస్తుంది. అంటే ఎన్నిసార్లు వస్తున్నట్టు? 1 నుంచి 13 వరకు వెళ్తుంది, అంటే 13 టర్మ్స్ ఉన్నట్టు. అంటే నీకు ఇక్కడ 16/15 అనేది 13 టైమ్స్ వస్తుంది ఇంటూ 1/14 C0 14 C1 అండ్ సో ఆన్ 14 C12 ఉంటుంది. రైట్. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకున్నాం అనుకో నీట్గా. ఆల్ఫా అంటే ఏంటి? క్లియర్ గా 16/15. మళ్ళీ ఏం అడిగాడు? 30 ఆల్ఫా అడిగాడు. Alpha is 16/15. So 30 alpha is 32. So answer is 32. Then